తల్లిపాలు బిడ్డకు ఇవ్వకపోతే వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఇవాళ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్, ఇతర అనుబంధ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి మాట్లాడుతూ తల్లిపాలు పుట్టి శిశువుకు జీవితాంతం ఎంతో ఉపయోగకరమని, తల్లులు అందరూ తప్పనిసరిగా తమ పాలనే పిల్లలకు ఇవ్వాలని కోరారు. డబ్బా పాలు ఇవ్వడం వలన పిల్లలకు వచ్చే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వకపోవడం వలన ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. అందుకే దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తల్లిపాల ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా దీనిపై ప్రచారం, అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. పుట్టిన వెంటనే డబ్బా పాలు వద్దు, అమ్మ పాలు ముద్దు. తల్లిపాలు నేషనల్ ఇండియా బ్రెస్ట్ ఫీడింగ్ డే గురించి మనం ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. తల్లిపాలు బిడ్డకి శ్రీరామ రక్ష అనే స్లోగన్తో పెట్టుకొని చేస్తున్నాము. మనం ఎందుకు ఇది అంటే తల్లి పాలకి మించినంత బలమైన అది ఏది బిడ్డకి ఉండదు. కంపల్సరిగా తల్లి జాగ్రత్తలు తీసుకొని పాలు ఉండేటట్టు మంచి ఆహారం తీసుకొని తర్వాత బిడ్డకి తప్పనిసరిగా పాలు పట్టించాలి. 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇస్తే ఇంకా బిడ్డ బాగా ఉంటుంది. దీంట్లో చాలా వరకు పుట్టిన వెంటనే లో కానీ ఇక్కడ చాలా వరకు ఒక 20 years నుంచి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫీల్డ్ నేను మెడికల్ ఆఫీసర్ అప్పటి నుంచి కూడా చూస్తున్నాము. వెంటనే బిడ్డ పాలు తాపించకూడదు, ముర్రుపాలు అపాయకరం అవుతాయి అని వాటిని పిండి కింద పోయటం జరుగుతుంది. అట్లా చేయకూడదు. ఆ ఫస్ట్ వచ్చే పాలు మొదటి పుట్టిన 1 గంటలో 2-3 గంటల్లో వచ్చే పాలే తల్లి బిడ్డకి మెదడు పెరుగుదలకి, వాళ్ళ అంటే రోగ నిరోధక శక్తి, ఇవన్నీ యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటాయి ఆ పాలలో. కాబట్టి పాలు తప్పనిసరిగా పుట్టిన వెంటనే ఒకవేళ బిడ్డ రొమ్ము పట్టుకొని తాగలేకపోయినా పిండి ఉగుగినితో అయినా తాపించాలి పిల్లకి. అంత ఇంపార్టెంట్ అన్నమాట పుట్టిన వెంటనే బిడ్డకి తల్లి పాలు పట్టించడం అనేది. తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్, ఏఎన్ఎంస్, మన ఆశా వర్కర్స్ కలిపి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం జిల్లా మొత్తము. లాస్ట్ 8-9 days నుంచి చేస్తూ ఉన్నాము. ఇదేంటంటే ఈ పాలు తాగేటప్పుడు తల్లి నీళ్ళు తాగకూడదని చెప్తారు పల్లెల్లో చాలా వరకు డెలివరీ అయినాక. అది తప్పు. అది తప్పకుండా నీళ్ళు తాగాలి. బిడ్డ తల్లి 3 to 5 liters నీళ్ళు తాగి 1 లీటర్ పాలు తాగితే బిడ్డకి సరిపడే పాలు వస్తాయి అన్నమాట. డెలివరీ అయిన వెంటనే పాలు తాగాలి, నీళ్లు తాగాలి, అప్పుడే బిడ్డకి పాలు పడతాయి. ఆ పాలు బిడ్డకి ఎదుగుదలకి బాగుంటుంది. మన డబ్బా పాలు వీటన్నిటికంటే తల్లి పాలే చాలా ఆరోగ్యకరము అనే ఇది అవేర్నెస్ మొత్తం ప్రతి మహిళకి, ప్రతి ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్పమని నేను వీడియో కాన్ఫరెన్స్లో అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత నేను వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారు, చెప్పింది ఏంటి అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను జిల్లాలో. తర్వాత వారోత్సవాలు అయిపోయినా కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము కంటిన్యూగా ఈ తల్లిపాలు ఎంత ఉపయోగకరము బిడ్డకి ఎదుగుదలకి తర్వాత వీటికి చెప్తూనే ఉంటాము. తల్లికి అవేర్నెస్ ఇస్తాము. యాంటీనేటల్ చెకప్స్ అప్పుడు కూడా వాళ్ళు మంచిగా నీళ్ళు తాగాలి, ఆహారం తీసుకోవాలి. డెలివరీ అయినా కూడా బాగా బిడ్డకి పాలు ఇవ్వాలి. ఈ పాల వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, ఏ రోగాలు రావు. ఇప్పుడు మనం డబ్బా పాలు అవి కలిపి తాగటం వల్ల వాళ్ళకి డయేరియా, వాంతులు ఇవన్నీ వస్తాయి. పాలు తాగటం వల్ల తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ అనేది అట్లా పెరిగి దానివల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరగటము, తర్వాత ఏ జబ్బులు లేకుండా సెక్యూర్గా, అంటే బిడ్డ సెక్యూర్గా అనిపిస్తుంది అనమాట. ఆ తల్లి రొమ్ము దగ్గర బిడ్డ పడుకోవటం వల్ల తల్లి నుంచి వచ్చే వెచ్చదనము, ఆ సెక్యూరిటీ, ఆ పాలు తాగటం వల్ల కలిగే ఈ భద్రత, ఇవన్నీ కూడా బిడ్డకి తల్లికి ఉండే రిలేషన్ బాగా ఉంటుంది ఎప్పుడు.